ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నాగరగు నమస్కారాలు. మానవుడు సమాజంలో ఏ రకంగా ప్రవర్తించాలి, ఏ రకంగా ప్రవర్తించకూడదు, అలాగే ఎదుటివారికి స్వేచ్ఛకు కానీ హక్కులకు కానీ భంగం కలిగిస్తే ఏ రకమైన శిక్షకి అర్హుడవుతాడు అనే ఒక ప్రామాణికాల్ని ఇండియన్ పీనల్ కోడ్ క్రోధీకరించింది. ఏ టు జెడ్ ఏ రకమైన తప్పు చేసినా, అంటే ఏ రకమైన నేరం చేసినా, అంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎటువంటి నేరం చేసినా దానికి ఏ రకమైన శిక్షలు ఆపాదించబడతాయి అనే విషయాలని ఇండియన్ పీనల్ కోడ్లో పొందుపరచడం, కాలానుగుణంగా దాని మీద తీర్పులు రావటం, ఉన్నత న్యాయస్థానాలు అంటే రాజ్యాంగ న్యాయస్థానాలు, సుప్రీంకోర్టు, హైకోర్టు, రాజ్యాంగ న్యాయస్థానాలు, ఆ రాజ్యాంగ న్యాయస్థానాలు కూడా ధృవీకరించటం, ఫైనల్గా సుప్రీంకోర్టు చెప్పిన వర్డిక్టే లా ఆఫ్ ద ల్యాండ్ పరిగణించడం అనేది జరుగుతూ ఉంది. అంటే జనాలు ఏదైనా తప్పు చేయాలంటే అమ్మో చట్టం అలా చెప్పింది, సుప్రీంకోర్టు తీర్పులు ఆ రకంగా ఉన్నాయి అనే ఒక భయం అనేది సొసైటీలో ఉండేది. సో ఈ ఉన్నత న్యాయస్థానాల యొక్క ఉద్దేశం ప్రజల్ని ప్రభావితం చేసి వీలైనంత వరకు చెడు వైపు చూడకుండా, మనం తెలుసో తెలియకో ఈ నేరం చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది, మనల్ని శిక్షించబడతాం, ఈ శిక్షల్ని సుప్రీంకోర్టు కూడా కొన్ని సందర్భాల్లో ఖరారు చేసింది అనే భయభ్రాంతులతో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతోనే ఈ న్యాయ వ్యవస్థ పనిచేస్తూ ఉంది. రాజ్యాంగ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల్ని మనం గనక ప్రామాణికంగా పరిగణలో తీసుకుంటే, అంటే ఇక్కడ చిన్న అపీల్ టు ది ప్రేక్షకులు, సుప్రీంకోర్టు యొక్క న్యాయస్థానాల్ని విమర్శించే అధికారం నాకు లేదు, ఆ స్థాయి కాదు. నేను ఆ తీర్పుని విమర్శించట్లేదు. ఆ తీర్పులు కొన్ని సందర్భాల్లో సొసైటీ మీద ఎటువంటి చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది అనేదే ఈ కార్యక్రమం యొక్క నా ముఖ్య ఉద్దేశం. ఒక జడ్జిమెంట్ వచ్చింది, జనాలు అలాంటి జడ్జిమెంటు రానంత వరకు ఉన్న భయం, అలాంటి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ భయం అనేది పోయి నేరాలు జరిగే అవకాశం ఉంది అనే ఒక బాధతో కొంచెం అవేర్నెస్ తీసుకొద్దాం ప్రేక్షకుల్లో అనే ఒక చిన్న ప్రయత్నం తప్పితే రాజ్యాంగ ధర్మ న్యాయస్థానాల్ని విమర్శించే హక్కు నాకు లేదు. ఇది పరిగణలో తీసుకోవాల్సిందిగా ప్రేక్షకులను ప్రార్థిస్తున్నాను. దీనిలో ఇటీవల కాలంలో వచ్చిన ఒక జడ్జిమెంట్, అనైతికంగా భార్యతో మనం ప్రవర్తించినా అది అఫెన్స్ కాదు అని చెప్పింది. అంటే భార్య చనిపోయింది, భర్త ఆమెతో చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బంది, అంటే మృగంగా ప్రవర్తించాడు అని మెడికల్ రిపోర్ట్స్ వచ్చినాయి. భర్త భార్యతో మృగంగా ప్రవర్తించినందువల్లే భార్య చనిపోయిందని మెడికల్ రిపోర్ట్స్ వచ్చినాయి. డిస్ట్రిక్ట్ కోర్టు అతనికి శిక్ష విధించింది. నీ అకృత్యాల వల్లే భార్య చనిపోయింది అని శిక్ష వేసింది. అతను హైకోర్టుకి వెళ్తే హైకోర్టు అనైతికంగా భర్త భార్యతో ప్రవర్తించడం నేరం కాదు అని తీర్పిస్తూ అతన్ని విడుదల చేసింది. చాలా స్పష్టంగా ఉంది మెడికల్ రిపోర్ట్స్. భర్త అకృత్యాల వల్లే చనిపోయింది అన్నప్పుడు చాలా వింతగా హైకోర్టు లేదు, భర్త అనైతికంగా ఉండొచ్చు అని తీర్పిచ్చింది. వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ద కోర్ట్స్ వాంట్ టు గివ్ టు సొసైటీ? చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అలాగే రీసెంట్గా వచ్చిన ఇంకో తీర్పు, పెళ్లి చేసుకుంటామని నమ్మించి ఫిజికల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నా తర్వాత అతను పెళ్లి చేసుకోవడానికి తిరస్కరిస్తే అది నేరం కాదు అని కూడా ఇవ్వటం జరిగింది. ఇదే సుప్రీంకోర్టు గతంలో పెళ్లి చేసుకుంటాని ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకొని ఆ అమ్మాయిని కనుక పెళ్లి చేసుకోకపోతే రేప్ కేసు కింద, చీటింగ్ కేసు కింద పెట్టచ్చని చెప్పిన ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ఇటీవల కాలంలో ఆ రకంగా జరిగిన
అంటే ఇద్దరు యువకులు పెళ్లి కాకుండా పెళ్లి చేసుకుంటానని ధోరణిలో ఫిజికల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నా దేర్ ఈజ్ నో అఫెన్స్. ఎందుకంటే ఆ అమ్మాయి తెలిసి పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకోకుండానే మన ఇద్దరం ఫిజికల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నామని తెలిసి ఆ కాంటాక్ట్స్ నడిచినాయి కాబట్టి ఆ అబ్బాయి పెళ్లి చేసుకోకుండా ఉన్న సందర్భంలో ఎటువంటి శిక్షకి వీలు లేదు అని తీర్పు ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ నా వాదన ఏంటంటే, నా అనుభవంలో అట్లీస్ట్ గతంలో ఉన్న జడ్జిమెంట్ వల్ల కొంచెం భయం ఉండేది. అంటే ఈ అమ్మాయితో తిరిగాను, 2-3 ఏళ్ళు మేము ఫిజికల్ రిలేషన్స్ మెయింటైన్ చేసాం, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటే నా మీద రేప్ కేసు కానీ ఏదైనా కేసు పెడుతుందేమనే భయం ఉండేది. ఆ భయం ఇలాంటి తీర్పుల వల్ల మనుషుల్లో పోయింది. అంటే తీర్పులు ఎప్పుడైనా తప్పు చేయటానికి భయపడే విధంగా ఉండాలి తప్పితే, కానీ ఇలాంటి తీర్పులు తప్పును ప్రోత్సహించేవిగా ఉంటున్నాయి. అలాగే ఇంకొక జడ్జిమెంటు, గతంలో ఎప్పుడైనా తనకి పిల్లలు పుట్టలేదు అనే ఒక అనుమానం కనుక భర్తకు వస్తే DNA టెస్ట్ ఏదైనా చేయించుకుంటే, ఎగ్జాంపుల్ ఆ బిడ్డ తన బిడ్డ కాదు అని తెలిస్తే డైవర్స్ ఇవ్వటము లేదంటే ఇంకో రకమైన యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ చాలా ఆశ్చర్యంగా ఈ మధ్య వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంటు, డ్యూరింగ్ ద సబ్సిస్టెన్స్ ఆఫ్ దేర్ మ్యారేజ్ ఆమె ఎవరితో పిల్లల్ని కన్నా దానికి తండ్రే బాధ్యుడు అని చెప్పింది. అంటే పిల్లాడు నాకు పుట్టినా పుట్టకపోయినా ఆమె తల్లి అయితే ఆ బిడ్డకు నేనే తండ్రి. ఆ బిడ్డ తనకు పుట్టిన బిడ్డగా ఈజ్ ఎంటైటిల్ ఫర్ ఆల్ ద రైట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ లా అని తీర్పు ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదే జడ్జిమెంట్లో DNA టెస్ట్ చేయడానికి కూడా వీల్లేదు అని చెప్పింది. ఇది ఎక్కడి న్యాయం అండి? అంటే బర్రె ఎక్కడ తిరిగి వచ్చినా పాలు మన ఇంట్లో ఇస్తే చాలా. నేను అందుకే చెప్పాను, సుప్రీంకోర్టు తీర్పులు విమర్శించే స్థాయి నాకు లేదు, నేను విశ్లేషణ చేస్తున్నాను. అంటే భయం ఎక్కడుంది? అంటే ఎప్పుడైనా ఒక ఆడ మనిషి తప్పు చేయాలి అంటే ఇలాంటి తీర్పులు సబ్సిస్టెన్స్లో ఆర్ యాక్షన్లో ఉన్నాయని చెప్పి ఆర్ ఫోర్స్లో ఉన్నాయని చెప్పి కొంత హెజిటేషన్ అనేది ఉండేది. ఇప్పుడు ఆ హెజిటేషన్ లేదు. చాలా ఆశ్చర్యకరమైన తీర్పు. అలాగే ఇంకొంచెం అడుగు ముందుకెళ్తే ఇంకొంచెం ఈ తీర్పులు చాలా ఆశ్చర్యంగా, ఎంత ఆశ్చర్యంగా అంటే అంత ఆశ్చర్యంగా వాట్ దే వాంట్ టు కమ్యూనికేట్ టు ద సొసైటీ అనే యొక్క ధోరణిలో ఇవి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఆర్య సమాజంలో పెళ్ళై ఆ సర్టిఫికేట్స్ చాలా వరకు చెల్లుబడి అయ్యేవి. ఆర్య సమాజంలో ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం? ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతేనో, వేరే కులస్తులు అయితేనో, రకరకాల కారణాల వల్ల ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుంటాం. వాళ్ళ సర్టిఫికేట్ ఇస్తారు, చెల్లుతాం, భార్యాభర్తలుగా చలామణి అవుతాం. హిందూ ధర్మం ప్రకారం కనుక వివాహం జరగకపోతే అది వివాహమే కాదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. అంటే సప్తపది, అగ్నిహోత్రం, అంటే హిందూ సాంప్రదాయాల ప్రకారం కనుక వివాహం కాకపోతే అది పెళ్లి కింద పరిగణించబడదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అలాగే ఆర్య సమాజంలో చేసిన పెళ్లి చెల్లుబాటు కాదు అని చెప్పింది. అంటే ఏదో సంసారం చేసుకునే వాళ్ళు చక్కగా ఆర్య సమాజంలో పెళ్లి చేసుకొని ఈ హిందూ సాంప్రదాయాల ప్రకారం మన పెళ్లి కాలేదు కదా అని చెప్పి దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ రిడ్ ఆఫ్ ది కపుల్. సొసైటీలో పురోభివృద్ధి కలిగించేవిగా తీర్పులు ఉండాలి, కానీ నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చే రకంగా తీర్పులు ఉంటే దీన్ని ఎవరు ప్రశ్నిస్తారు? చాలా ఆశ్చర్యకరమైన విషయం, ఈ పరిగణలో తీసుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే సొసైటీ ఈరోజు ఈ మాత్రం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది అంటే హ్యాట్స్ ఆఫ్ టు ది జ్యుడిషియరీ. జ్యుడిషియరీ మీద ఉన్న భయంతోనే ఈ రోజున చాలా వ్యవస్థలు వాటి పద్ధతుల్ని వీలైనంత వరకు చేస్తున్నాయి. ఆ పద్ధతే తప్పితే ఇలాంటి జడ్జిమెంట్లు ఫోర్స్లో ఉంటే ఇట్ ఈస్ అ ఛాలెంజ్ టు ది పోలీస్ అండ్ ఆల్సో టు ద పబ్లిక్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్. అలాగే ప్రాస్టిట్యూషన్ మీద కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ప్రాస్టిట్యూషన్ ఈజ్ నాట్ అన్ అఫెన్స్. పోలీస్ కెనాట్ అరెస్ట్ ది పర్సన్స్, మీడియా కెనాట్ ఇన్వాల్వ్. ఓకే, ఫైన్, వాళ్ళు బతకాలి. ఎప్పటి నుంచో ప్రాస్టిట్యూషన్ వ్యవస్థ వస్తున్నది. అంటే జడ్జిమెంట్లు లేనప్పుడే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటుంటే ఈ జడ్జిమెంట్లు టోటలీ ఓపెన్ ద డోర్. ప్రతి జడ్జిమెంట్ ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు నుంచి వచ్చేవి డిబేటబుల్గానే ఉంటున్నాయి, కానీ వాళ్ళకున్న రాజ్యాంగ విశిష్టత వల్ల వాళ్ళని మనం కామెంట్ చేయలేము.
వీఆర్ ఓన్లీ డిస్కసింగ్ ద వెరాసిటీ ఆఫ్ ది జడ్జిమెంట్. అందుకే జడ్జిల పేర్లు కానీ ఇవన్నీ ఎక్కడా చెప్పొద్దు అనే యొక్క పరిస్థితి దీనివల్లే వచ్చింది. అంటే సుప్రీంకోర్టు తీర్పులే మార్గదర్శకాలు అయినప్పుడు ఆ తీర్పులే సొసైటీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చే పరిస్థితుల్లో ఉంటే సంబడి హ్యాస్ టు రింగ్ ద బెల్. కాబట్టి మై అపీల్ టు యూత్, ఈ జడ్జిమెంట్తో మనకు సంబంధం లేదు. మనం యాజ్ ఏ గుడ్ సిటిజన్గా సొసైటీలో ఉందాం. వాటికి అనుగుణంగా ఆపాదించుకుంటే దానికి వచ్చే కష్ట నష్టాలు వాళ్ళే భరిస్తారు. లెట్ us నాట్ గెట్ ఇన్ టు దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ టు అవర్ అఫైర్స్. మన పార్టీకి మనం ప్రామాణికంగా ఉందాం. లెట్ us బి యాజ్ ఏ లా అబైడింగ్ సిటిజన్. మన కాన్సెప్ట్ లెట్ us కన్ఫైన్ టు దట్ ఉంది. అంటే ఇలాంటి తీర్పులు వస్తున్నాయి, తీర్పులకి మనం ఆ ప్రభావానికి లోను కాకుండా మన పార్టీకి మనం లా అబైడింగ్ సిటిజన్ లాగా మన యాక్టివిటీస్ మనం చేసుకోవాలి, అలా ఉండాలనే ఉద్దేశంతో ఇటీవల కాలంలో వస్తున్న ఇలాంటి జడ్జిమెంట్ల గురించి ప్రేక్షకులకు చెప్పడం జరిగింది. దీన్ని పాజిటివ్గా స్పందిస్తారని ప్రేక్షకులు కోరుకుంటూ నమస్కారం.